సరే సరే ముందుకెళ్ళి చెల్లె మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది ప్రేమ వస్తుందా చూడు సిగ్నల్స్ దానికి వెనకరా మనకంట చూసుకో తీసుకో చూడ సిగ్నల్స్ వీడియో చూస్తారు తల్లి అవుతుందాం ఈ బాబు ఎవరు బాబే అక్కడ బాబుతోనే ఉంటాడు సార్ చూసుకున్నావా తమ్ముడు ఏమవుతాడు నీకు తను మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో కనెక్ట్ చేసుకో రావట్లేదా చెప్తున్నామ్మా చెప్పు చూసావు సినిమాలు ఉన్నాయి నీ పేరు చోటా గబ్బర్ సింగ్ చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చాం అవునా కూర్చోమ్మా కూర్చో కూర్చో
చూసావా అతని దగ్గర పూజ చూసావా వైరన్ సినిమాలా చూద్దాం మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా నువ్వు నీకు అన్నీ బాగా అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం చూపిస్తాను ఖచ్చితంగా వద్దు ఖచ్చితంగా వద్దు అవుతుంది అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు మంచిగా ఉంటావు బాగా చూసుకుంటామా అవునా మీరేం చేస్తారు మీరు ప్లంబింగ్ పని చేస్తారా ఎక్కడ ఈయనే చేస్తారా క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి ఏం క్యాంటీన్లో చేస్తారు మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా అంటే బాబుని చూడడానికి లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను మీరు ఏదైనా మీరు చేయండి మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి నేను చెప్తాను ఎలా చేయాలి నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా ఎక్కడున్నారు వాళ్ళంతా ఇంకో డ్రీమ్ ఓకే సారీ సారీ మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి డాడీ ఒకరికి వచ్చేదా లేకపోతే మంచిగా ఉండాలి మంచి ఇల్లు అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని తినాలని ఉంది లాంగ్ డ్రైవ్ చేద్దాం బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి పండ్లు కూడా తీసేసి ఏమ్మా ఏంటమ్మా పండ్లు కూడా లాస్ తీసేసి వల్ల పండ్లు కూడా పోయినాయి అవునా కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్ డైరెక్ట్ డయాలసిస్లోకి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ 7 లోపల years బ్యాక్ అన్నారు సార్ బాబు ఎదుగుదల లేదు సైజు సైజ్ ఎంత 11 70 17 ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్ సర్జరీ సర్జరీ ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం మంచి డాన్సర్ సార్ నువ్వు డాన్స్ బాగా చేస్తాను మంచి డాన్సర్ సార్ చూపించు నాకు థైరాయిడ్ మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్ మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్ ఇంకా చూపిస్తాను ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు నువ్వు మంచిగా ఉండు నేను తీసుకెళ్తాను ఓకే నీకేం డ్రీమ్ అని చెప్పు మనకి ఇల్లు కావాలా మా అమ్మకి బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్ కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్ ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్ ఇప్పుడు అది కూడా లేని హ్యాండ్ కూడా పైకి లేదు సార్ వాటర్ కూడా మేమే తాగిపియడం సార్ ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు గట్టిగా హద్దుకోలేము సార్ మేము ఏంటిది ఫంక్షన్ మ్యారేజ్ భారత్లో సార్ భారత్ ఎవరు భారత్ ఇది వేరే అన్నదా ఆయన వచ్చిందా మీ స్టైల్ సార్ అత్తారింటి లాగా అంటే చెప్పు మీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేట చూసుడు అయిపోయినట్టు చెప్తా చెప్పు సార్ సార్తో మాట్లాడినాక చెప్తాను ఈ డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక ఇంకేంటన్నా ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది సార్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం అంటే యూరిన్గా ఫ్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్ ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసాయి చూడప్ప సిద్ధప్ప
చూడప్ప సిద్ధప్ప నేను సుమన్ అంటది కాకపోతే ఒకటే అది గడ్డం తీసుకోవాలి నేను గడ్డం తీసుకోవాలి సేమ్ తీసుకోవాలి. ఆ బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. డ్రీమా మంచి ఇల్లు వీళ్ళిద్దరు ఇట్లా పడితే జాబ్ అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కాడు ఉండే కుక్క పిల్లగాడు ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి, నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. నీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇట్లా తీసుకున్నాను. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే ఎక్కడున్నారు ఓనర్స్? పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు లేదు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్. ఈయనే ఉంటారా? దగ్గరలో దగ్గరలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టిన గుడి దగ్గరికి పోయి మీరు మళ్ళీ వీళ్ళకి చేరుస్తాం. వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరు అన్నాను. నువ్వు వెనకపో, ఒకళ్ళు వెనకపోండి. వస్తలేదు. వచ్చిందా? చిట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా. నేను అందుకే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పిన నేను చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా.
మేమిద్దరం వస్తాం సార్. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకుని అలాగే దాంట్లో నేను చెప్తాను. మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తాను, స్పెషల్ గెస్ట్ నా ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు పులావ్ అంటే ఇష్టమట. మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా? పులావ్ అంటే ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు సరే మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే. ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్ టీవీలో. మార్నింగ్ రాగానే నైట్ ఉన్నాయా? ఓకే ఓకే సార్. ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. మరి బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కార్లు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు. ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కర్ లేదు. మార్కరా? ఓ పని మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ. నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా? మమ్మీ అంటావా? ఆయన బేటా అని పిలుస్తున్నావు, అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? అవునా? గబ్బర్ సింగ్ 2 విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. చాలా అదా తెలియదు.